శివమహాపురాణంలో రుద్ర సంహితను సృష్టికాండను 17 చాప్టర్లో 36 శ్లోకాల నుంచి యజ్ఞదత్తుడైన కొడుకు ఆ గుణనిధి ఎన్ని రకాలుగా తండ్రికి చెప్పకుండా ఈ చేసే పనులన్నింటినీ కూడా కప్పిపుస్తూ మారుతాడని పాపం చాలా చక్కగా మృదువుగా చెప్పింది. నువ్వు చేసేది తప్పు, ఇప్పటికైనా సరే వయసు వచ్చేసింది, పైగా ఇవి ఎన్ని రోజులని దాగుతాయి, నీ తండ్రికి తెలిస్తే ఆయన ఆగ్రహానికి నువ్వు నేను కూడా గురైపోతాము, పైగా సదాచార సంపన్నంగా ఎప్పుడూ మన కులంలో అందరూ ఆచరిస్తూ ఉన్నది, ఇకనైనా సరే ఆ దుష్ట సాంగత్యాలు వ్యసనాలు అవన్నీ మానేయమని తల్లి ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. కానీ ఆ వ్యసనం అన్నది ఏమవుతుందంటే మనకి వదలబుద్ధి కాదు. అందుకని అవి వదలలేకపోయాడు, తల్లి మాటని పక్కన పెట్టేశాడు. యద్యన్మద్యగృహే పశ్యేతన్నీత్వా సుదుర్మతిః అర్పయేద్భుతకారాణాం సకుప్యాం వాసనాధికం. ఆ దుష్ట స్వభావం కారణంగా, పైగా దొంగతనాలు ఇవన్నీ కూడా బాగా అలవాటు పడిపోయి ఉన్నాడు. తండ్రి సన్మానాలు ఇవన్నీ రాజుల దగ్గర నుంచి అందుకుంటున్నారంటే కానుకలు వస్తాయి, కానుకల రూపంలో పట్టు వస్త్రాలు వస్తాయి, బోల్డ్ వస్తు రూపంలో వస్తాయి, నగల రూపంలో వస్తాయి, అలాగే డబ్బు రూపంలో కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి తండ్రి అవన్నీ పొందుతూ ఉన్నాడు కాబట్టి. అందుకని తన వ్యసనాల కోసం ఏం చేస్తాడంటే ఆ వస్త్రాలని, ఆ వస్తువులని ఆ ఇంట్లోనే ఎవరికి తెలియకుండా తనకి ఎప్పుడు ఏ అవసరం అవుతే అది అన్నట్టుగా వాటిని అన్నిటినీ తీసుకెళ్ళటం, అమ్మేయటం లేదా తాకట్టు పెట్టడం, ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వ్యసనాలకి వినియోగించటం అన్నది అలవాటుగా అయిపోయాడు. అది చెయ్యకుండా ఉండలేదు. అందుకని ఏది పడితే ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా మళ్ళీ పట్టుబడతానన్న ఆలోచన కూడా లేకుండా ఆ పనులు చేసుకుంటూ ఉన్నాడు. న్యస్తాం రత్నమయీం గేహే కరస్య పితృరుర్మికాం చోరయిత్వేకాధాధాయ దురోధర కరేర్పయత్. అలాగే ఇంట్లో ఒకసారి ఏంటంటే రత్నాలతో చేసిన ఒక ఉంగరం ఈయనకి రాజుల ద్వారా అందుతాయి కాబట్టి తండ్రికి లభించింది. అది తినకి చేతికి దొరికింది. దాన్ని కూడా వేరే ఎలా తీసుకున్నాడో అలాగే తీసేసుకున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఏం తెలుస్తాయి, అవసరం ఉంది, అక్కడ వస్తువు కనిపించింది, అలవాట్లో తీసేశాడు. దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ దాన్ని కూడా ఎక్కడైనా పెట్టేద్దామని అనుకున్నాడు. ఏదన్నా పనికి పనికొస్తుంది అనుకున్నాడు, తన దగ్గర పెట్టేసుకున్నాడు. దీక్షితేన పరిజ్ఞాతో దైవాధావధూత కృతహక్కరి ఉవాచ దీక్షితస్థం చ కుతో లబ్ధా త్వయోర్మిక. కాకపోతే ఇక్కడ అలవాటు ప్రకారంగా ఆ ఉంగరాన్ని కూడా తీసుకెళ్ళాడు. అయితే ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళి దాన్ని కూడా అమ్మటానికి పెట్టినప్పుడు ఇది మళ్ళీ సామాన్యమైనది కాదు, అది చూస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే మణులతో ఉన్నది. అందుకని అది చూడగానే అతను అడిగి ఎక్కడి నుంచి వచ్చింది, నీకెవరు ఇచ్చారు, నీ దగ్గరికి ఎలా వచ్చింది, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు. పుష్టస్తేనాత నిర్బద్ధాదా సకృత్తమువాచ సహ మమాక్షిప్పసి విప్రోచ్చేహ కిమ్మయా చౌర్యకర్మణ. ఆయన మళ్ళీ అడుగుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ చూసిన వాడు అంటే నువ్వు దొంగవేమో, ఎందుకంటే ఇది నీ దగ్గర ఉండే అవకాశం లేదు, చాలా విలువైన వస్తువు. ఇప్పుడు మనకున్న వ్యసనాలకి మనం ఏమీ పని చేయట్లేదంటే మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అవతల వాళ్ళకి అనుమానం రావటం అనేది సర్వసాధారణం. పైగా మనకి శక్తికి మించిన వస్తువు మన దగ్గర ఉందంటే మనం దొంగతనం చేసే తీసుకొచ్చామన్నది స్పష్టం అయిపోతూ ఉంటుంది. అందుకని మళ్ళీ అడగటం, దాన్ని కఠినంగా అడగటం మొదలుపెట్టాడు. అంటే నువ్వు దొంగతనం చేసావా ఏంటి అని, ఇంకేమన్నా చేసి తీసుకొచ్చావు, ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా తీసుకొచ్చావు అని. లబ్ధామృధా త్వదీయేన పుత్రేణైవ సమర్పిత మమ మాతృర్హి పూర్వే దుగ్మిత్వా నీతో హి షాటకః. ఇక్కడ ఆ తీసుకెళ్ళింది మళ్ళీ ఇలా ఏం చేశాడు అని అది తెలుసుకుని ఇక్కడ మళ్ళీ ఇవే కాకుండా తల్లికి కూడా కొన్ని వస్త్రాలు ఎలా అయితే రాజు ఇస్తే మళ్ళీ కుటుంబ సమేతంగా ఇస్తారు, ఒకసారి బ్రాహ్మణుడికి ఆ భార్య సహితంగా కొన్ని పట్టు వస్త్రాలు ఇస్తూ ఉంటారు. ఇవే కాకుండా మళ్ళీ ఆ తల్లి యొక్క పట్టు చీరలు కూడా తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అయితే ఈ తండ్రి గారు యాదృచ్ఛంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఉంగరం చూశాడు. అందుకని ఈ ఉంగరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకెవరిచ్చారు అని అడిగాడు. అయితే ఇది నువ్వు మళ్ళీ ఎవరైనా దొంగతనం చేశారా లేకపోతే నువ్వేమన్నా చేశావా అని. అయితే మీ అబ్బాయే నాకు ఇది తెచ్చిచ్చాడు అని చెప్పాడు. ఇవే కాకుండా బోల్డ్ వస్త్రాలు కూడా మీ ఇంట్లోంచి నాకు మీ అబ్బాయి ఇలా తెచ్చిచ్చేవాడు, డబ్బులు తీసుకునేవాడు అన్నప్పుడు ఈ తండ్రికి మళ్ళీ కాస్త బాధ. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది మన ద్వారా తెలుసుకుని అది తప్పైనప్పటికి కూడా ఒక రకంగా ఉంటుంది. మూడో మనిషి ద్వారా
పైగా ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నాడని తెలిసి పైగా మనం అడగగా, పైగా ఇంట్లోంచి వస్తువులు వెళ్ళిపోవటం, పైగా ఎక్కడో చూసి ఏంటి అని అడగగా వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు అది ఇంకా బాధాకరం, తల కొట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది. న కేవలం మమేవేతాంగులీయం సమర్పితం అన్యేషాం మృతకర్తృణాం భురి తేనార్పితం వసు. అంటే ఇది ఒక్కటే కాదు, బోల్డ్ బోల్డ్ వస్తువులన్నీ కూడా డబ్బు కోసం ఇక్కడ చాలా ఇచ్చాడు అని చెప్పాడు. రత్నకుప్యాదుకులాని బంగార ప్రభూతిని చ భాజనాని విచిత్రాని కాశ్యాతామ్రమయాని చ. ఇందులో ఇత్తడి వస్తువులు, వెండి వస్తువులు, ఇలాని పట్టు వస్త్రాలు, అలాగే బోల్డ్ బోల్డ్ హారాల రూపంలో ఇట్లాంటి బోల్డ్ బోల్డ్ తీసుకొచ్చి నా దగ్గర కొదవబట్టి డబ్బులు బాగా తీసుకున్నాడు. వాటి కోసం ఇటువంటివన్నీ ఎప్పుడూ తీసుకొస్తూనే ఉన్నాడు అన్నాడు. నగ్నీకృత్య ప్రతిదినం బధ్యతే ధూతకారిభిః న తేన సదృశ కశ్చిదాక్షికు భూమి మండలే. అంటే ప్రతిరోజు కూడా డబ్బుల కోసం ఇలా ఏదో ఒక వస్తువో వస్త్రమో ఏదో ఒకటి తీసుకొచ్చి అలా ఇస్తూనే ఉన్నవాడు. నీ కొడుకంత జూదగారి ఇంకొకడు ఎవ్వరూ లేరు ఈ భూమండలంలో, అంత జూదగారి అని చెప్పాడు. అధవది త్వయా విప్రా దురోధరా శిరోమణి కథం నాజ్ఞాయి తనయో విన్యానయకో విదః. ఓ విప్ర, ఇప్పుడు దాకా కూడా అంటే ఎంతమంది అయితే ఉన్నారో జూదగాళ్ళలో కూడా మొదటివాడు నీ కొడుకు, అంటే అంత బాగా చేస్తాడు. అవినీతికి అన్నిటికీ కూడా ఇప్పుడు దాకా నీ కొడుకు ఎలాంటి వాడో మీకు తెలీదా? అంటే మీకు తెలియకుండానే ఇన్ని జరుగుతున్నాయా? మీకు తెలియకుండానే ఇన్ని జరుగుతున్నాయి, మీకు తెలియకుండానే ఉంటే ఇన్ని మీ ఇంట్లోంచి ఇన్ని వస్తువులు వస్తున్నప్పుడు అని అడిగారు. ఇది శ్రుత్వా తప్పా భార వినమ్రత రకంధర ప్రావృత్య వాససా మౌళిం ప్రావిశ్యన్ని జన్మదినం. అక్కడ అన్ని మాటలు వినేసరికి ఆ యజ్ఞదత్తుడు ఒక తల కొట్టేసినట్టు అయిపోయింది. తల దించుకుని ఇంకా అక్కడ తల దించుకోవటమే కాకుండా బట్టలు ఆ ముఖాన్ని కూడా చాటు వేసుకుని మొత్తానికి పాపం పరువు పోయింది. ఇప్పుడు దాకా పేరు ప్రతిష్టలు ఏమైతే సంపాదించుకున్నాడో అన్నీ బస్టు పట్టిపోయినాయి అన్నట్టుగా ఇంటికైతే చేరుకున్నాడు. ఎందుకంటే వినరానిది ఊహించనిది తన కొడుకే చేస్తున్నాడు, పైగా అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చాడు తన్ని నిందించటానికి. స్వతహాగా ఏ తప్పు చెయ్యకపోయినా, ఇటువంటి అవలక్షణాలు ఏవి లేకపోయినా పిల్లల వల్ల తల్లిదండ్రులు మాట పడాల్సినవి కూడా వస్తూ ఉంటాయి. అందుకని సిగ్గుతో ఆయన తల ఉంచేసుకున్నాడు. మహపతివ్రతామస్య పత్నిం ప్రోవాచ తామత సాదీక్షితో యజ్ఞదత్తః శ్రోతకర్మ పరాయణః. ఇలా ఆ శ్రోతకర్మ పారాయణ దీక్షితుడు, ఆ యజ్ఞదత్తుడు ఆ పతివ్రత పత్నితో అప్పుడు ఇలా చెప్పాడంటే, మహాపతివ్రత అంటే ఏంటి అర్థము? సత్యాన్ని అనుసరించి భర్తకి అనుకూలంగా నడుచుకోవాలి. అనుకూలంగా నడుచుకోవటం అంటే మళ్ళీ అబద్ధాలకి అలాగే ఇట్లాంటి కప్పిపుచ్చటం చెయ్యకూడదు కదా, అనర్థాలకి దారి తీసేవన్నీ కూడా. చిన్న చిన్న తప్పులను అనుకున్నా సరే అవి కూడా మళ్ళీ నయానో భయానో మార్చుకుని మన ఇంట్లో మనం సరి చేసుకున్నది ఒకలాగా ఉంటుంది, అక్కడ మళ్ళీ ఇక్కడ విచ్చలవిడితనం పెరిగిపోయినప్పుడు అది మళ్ళీ అనర్థాలకే కాకుండా ఆ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా అవన్నీ దూరం అయిపోతాయి. అలాగే బిడ్డ యొక్క జీవితం కూడా నాశనం అయిపోతుంటే కళ్ళారా చూసినట్టు ఉంటుంది ప్రేక్షకుడిలాగా. అంతేగాని దాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు. అందుకే ఇప్పుడు ప్రతిదానికి కొట్టక్కర్లే, కానీ కొన్ని ఎలా ఉంటాయంటే ఆ తప్పు చేసిన దాన్ని బట్టి ఒక్కసారి ఒక దెబ్బ పడితే కానీ వాడికి బుద్ధి రాదు. ఎప్పుడు కొట్టాలో తెలియాలి, ఎంత కొట్టాలో తెలియాలి, ఎప్పుడు చెప్పాలో తెలియాలి, ఎలా చెప్పాలో కూడా మనకి తెలియాలి. నాలోనే లోపం ఉన్నప్పుడు నేనేం సరిదిద్దగలను? అందుకే ఎప్పుడు మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనం ఎంత ధర్మపరంగా ఉన్నా సరే, మనం అన్నీ ఎంత మంచి పనులు చేస్తూ ఉన్నా సరే, వాడి వాసనల కొద్దీ మనం అనుభవించే రాత కొద్దీ కొన్ని వాళ్ళకి అలవాటు అవుతాయి. కాకపోతే నేను ఉండటమే కాకుండా వాడు ఎలా ఉన్నాడన్నది కూడా నేను గమనించుకోవాలి. అందుకు తన భార్యతో ఇలా అంటున్నాడు. ఎక్కడైతే ఏంటో అవన్నీ వినాల్సి వచ్చిందో, తన పరువు పోయింది అందుకుని. యజ్ఞదత్త ఉవాచ దీక్షితాయని కుత్రాస్తి ధూర్తో గుణనిధి సూతః అత తిష్టతు కిం తేన క్వాసా మమ శుభోర్మిక. యజ్ఞదత్తుడు తన భార్యతో ఇలా చెప్పాడు. ఇట్లాంటి దుష్టుడైన పుత్రుడు గుణనిధి ఎక్కడున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, అసలు అటువంటి కొడుకు వల్ల మనకేం లాభము, నా విలువైన ఈ ఉంగరం
ఎక్కడ పోయింది ఇవన్నీ అడిగాడు భార్యని. అంగోద్వర్తన కాలేయా త్వయా మే అంగూళితో కృత సాత్వం రత్నమయీం శీఘ్రం తమానీయ ప్రయచ్చమే. నా ఒంటికి అంటే స్నానం చేసేటప్పుడు ఆ నూనె రాసే సమయంలో అవన్నీ తీసి పక్కకి పెట్టావు కదా, అవన్నీ స్నానం చేసేటప్పుడు తీసి అక్కడ పెట్టాను. అయితే ఇక్కడ అది నేను ఎక్కడ పెట్టానో అది తొందరగా తీసుకొచ్చి నువ్వు ఎక్కడ పెట్టావు అది తీసుకొచ్చి నాకు తొందరగా నా చేతికి అన్నాడు. इति श्रुत्वा तद्वाक्यं भीता सा दीक्षितायिनी प्रोवाच स्नानमत्यार्हिं क्रिया निष्पाद्यन्त्यतता. ఇక్కడ మాటలు వినేసరికి ఆయన భార్య భయానికి లోబడిపోయిందంటే ఇప్పుడు ఏదో జరిగిపోయింది. ఎందుకంటే తనకి తెలుసు ఇలా దొంగతనాలు ఇట్లాంటి అలవాట్లకి అలవాటు పడిపోయాడు. అందుకని ఇంట్లోంచి వస్తువులు తీసుకెళ్ళిపోవటం, ఆవిడ వస్త్రాలు, ఎందుకంటే ఈవిడ ముందు ఇచ్చింది ఆ ఇచ్చి ఇచ్చి ఇప్పుడు ఎలా అయిపోయాడు అంటే అడిగి తీసుకెళ్ళటం నుంచి ఇప్పుడు అడగకుండా ఇష్టారాజ్యంగా ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోవటం నేర్చుకున్నాడు. అయితే నాకు తెలీదు, ఈవిడ భయానికి లోబడిపోయి ఇప్పుడు అది కప్పిపుచ్చాను. అందుకని నేను ఆ సమయంలో ఏదో పనుల్లో ఉన్నాను అనుకుని నేను అది చూడలేదు అని చెప్పింది. వ్యక్రాస్మి దేవ పూజార్థముపహారాది కర్మణి సమయో అయమతిక్రామే దతిథీనం ప్రియాతిథే. దేవ పూజకి సమర్పించాల్సిన సామగ్రిలు అన్నీ కూడా అవి అన్నీ చెయ్యటంలో నేను ఆ పనిలో ఉన్నాను. అందుకుని అతిథులకి ఇవన్నీ కూడా ఆ పనులతో ఉండటం వల్ల నేను అది సరిగ్గా చూడలేదు అని చెప్పింది. ఇదానిమేవ పక్వాన్న కరణ వ్యగ్రాయమయ స్థాపిత భోజనే క్వాపి విస్మృతేతి న వేద్మయహం. భోజనాలు వండటాలు మళ్ళీ వడ్డించడాలు ఇవన్నీ నేను చూసుకోవటంలో ఆ పనిలో ఉండి నేను సరిగ్గా చూడలేదు. ఎక్కడో ఏదో పాత్రలోనో ఎక్కడో పెట్టుంటాను, ఇప్పుడు నాకు గుర్తు కూడా రావట్లేదు అని చెప్పింది. ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తుండట్లేదు, ఎందుకంటే ఆ సమయంలో నేను ఏదో పనిలో చేస్తూ 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 ఇచ్చింది నేను అక్కడ ఎక్కడో పెట్టాను. ఇప్పుడు నిజంగా ఎక్కడ పెట్టానన్నది నాకు గుర్తు లేదు. ఆ పనుల వల్ల నేను అలా ఎక్కడో పెట్టేశాను, ఇప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్పింది. దీక్షిత ఉవాచ హం హే అసత్పుత్ర జననీ నిత్యం సత్యప్రభాషిణి యదా యదా త్వం సంపృచ్ఛే తనయః క్వా గతిస్త్వతి. ఆ యజ్ఞదత్తుడు ఆవిడతో మళ్ళీ ఇలా చెప్పాడు. దుష్టుడైన పుత్రుణ్ణి నాకు ఇచ్చావు, నువ్వు ఎప్పుడు నిజమే మాట్లాడతావు. నేను ఎప్పుడెప్పుడైతే నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, మన అబ్బాయి ఎక్కడున్నాడు, గుణిది ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాకా చదువుకుని ఇప్పుడే బయటికి వెళ్ళాడన్నావు, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి మళ్ళీ స్నేహితులతో మళ్ళీ ఇంకోటి ఏదో చదువుకోవటానికి వెళ్ళాడన్నావు, అలానే నువ్వు చెప్పుకుంటూ వచ్చాయంటే ఎప్పుడూ అబద్ధాలే చెప్పుతున్నావు అని, ఇలాగా ఎప్పుడు నువ్వు నిజం చెప్పలేదు, నిత్యము అబద్ధాలనే నువ్వు చెప్తూ వచ్చావు. తథా తథేతి త్వం బ్రూయాన్నాతేధానిం స నిర్గతః ఆదిత్యాధ్యాయనఃతా చ ద్విత్రేర్మిత్రేహ సయుగ్మహిః. అలాగే ఇక్కడ నువ్వు ఎప్పుడు అలానే చేస్తూ ఉన్నావు. నేను ఎన్నిసార్లు అడిగినా సరే ఇప్పుడే చదువుకున్నాడు, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే బయటికి వెళ్ళాడని ఎప్పుడు అడిగినా ఏ సమయంలో అడిగినా ఇలానే చెప్పేదానివి. ఇప్పుడు దాకా ఇంట్లో చదువుకుని మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళతో చదువుకోవటానికి స్నేహితులతో వెళ్ళాడు అని నాకు చెప్తూనే ఉన్నావు. కుతస్తే షాటకః పత్ని మంచిష్టో యో మయార్పితః లంబతే యో అనీశం దామ్ని తథ్యం బ్రూహి భయం త్వజా. ఓ భార్యామణి, నువ్వు ఇలా నీకు మళ్ళీ నేను ఒక వస్త్రాన్ని ఇచ్చాను అంటే ఇప్పుడు ఉంగరం అడిగాడు, ఉంగరం ఎక్కడ పెట్టాను గుర్తులేదని చెప్పి నీకు ఒక మంచి పట్టు చీరని నేను ఇచ్చానే, అది ఎక్కడుంది, రోజు అక్కడ వేసి ఉండేదానివి కదా, ఇప్పుడు నిజంగా చెప్పు ఆ వస్త్రం ఎక్కడ పోయింది. ఇప్పుడు ఉంగరం అంటే అక్కడెక్కడో పెట్టాను, ఇన్ని పనుల్లో ఉన్నాను కాబట్టి నేను చూడలేదు గుర్తులేదు అని చెప్తున్నావు, ఆ వస్త్రం ఎక్కడుంది అని అడిగాను. సాంప్రతం వీక్షతే సోపి భృంగారో మణిమండితః పట్టసూత్రమయీ సాపి త్రిపటీయ మయార్పిత. ఆ వస్త్రము అది పైగా బంగారు జరీతో ఉన్నది, ఇప్పుడు నాకు అది కూడా కనపట్లేదు. అలాగే నాకు ఇచ్చిన ఒక తలపాగా కూడా ఉండేది, అది కూడా నాకు కనిపించట్లేదు. ఇవన్నీ జాగ్రత్త చేయమని నేను నీకే కదా ఇచ్చాను, అవన్నీ ఎక్కడున్నాయి, నాకు రోజు అక్కడ కనిపించేది ఇప్పుడు అది కనపట్లేదు.
నువ్వు కదా జాగ్రత్తగా చూసుకోవాలి, నేను నీకు కదా ఇచ్చింది, అవి ఎక్కడున్నాయి అని అడిగాడు. క్వా దాక్షిణాత్యాం తత్కాస్యాం గౌడీ తామ్రగటి క్వస నాగాంతాం తమయీ సా క్వా సుఖ కౌతుక మంచిక. అలాగే ఇక్కడ దక్షిణ దేశంలో చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన పెద్ద పెద్ద పాత్రలు ఇవన్నీ కూడా ఉండేవి కదా, అవి ఎక్కడున్నాయి. అలాగే ఇక్కడ ఏనుగు దంతాలతో అట్లాంటివన్నీ కూడా మనకి ఇవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ ఎక్కడికి పోయాయి. విలువైన వస్తువులన్నీ మనకి సమర్పించినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదైతే విని వచ్చాడో అవన్నీ కూడా వరుసపెట్టి అడుగుతున్నాడు ఆ భార్యని, అవేవి ఇవేవి అని. క్వాస పర్వతాధేచీయ చంద్రకాంతిరివాగ్నూత దీపక వ్యగ్రహస్తాగ్రాలంకృత శాలమంజిక. అలాగే ఇక్కడ పర్వతాల నుంచి ఆ క్షేత్రాలలో మనకి ఏవైతే లభించాయో చంద్రకాంత మణులతో సమానమైన చాలా అద్భుతంగా ఉండేవి, అట్లాంటివి పైగా అలంకరించుకోవటానికి ఉండేవి, అట్లాంటివన్నీ ఎక్కడికి పోయాయి అంటే ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తువులు బోల్డ్ బోల్డ్ కానుకలుగా వచ్చాయో. అలాగే ఈ బొమ్మలు వచ్చాయి, అలాగే దీపాలు పెట్టుకునేవి వచ్చేవి, అలాగే బోల్డ్ బోల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే సన్మానించబడేవాడు అనుకుని అట్లాంటి విలువైన వస్తువులన్నీ వచ్చాయి, అవన్నీ ఏమయ్యాయి అన్నాడు. కిం బహుక్తేన కులజేతుభ్యం కూప్యామ్యహం మృత తదాభ్యావహరిష్యే అహముపయంస్యామ్యహం యథా. అలాగే ఇంకా ఇన్ని చెప్పటం ఎందుకు, నీకు ఇన్ని చెప్పటం కూడా ఇంకా వ్యర్థమే, నాకు అసలు నీ మీద కోప్పట్టం కూడా వ్యర్థమే. నా ఇంట్లో ఇంకా నాకు భోజనం ఎప్పుడు జరుగుతుందంటే నేను ఇంకో వివాహం అంటే నేను నిన్ను కూడా త్యాజించేస్తున్నాను. ఎందుకు అంటే సహధర్మచారిణి ధర్మాన్ని ఈయన ఎలా అయితే ఆచరిస్తాడో భార్య కూడా దానికి అనుకూలంగా నడుచుకోవాలి. అలా లేని భార్యని విసర్జించడం వదిలేయటమే శ్రేష్టం. అందుకు నేను భోజనం అన్నది ఇంట్లో మళ్ళీ ఎప్పుడు చేస్తానంటే ఇంకో వివాహం చేసుకుంటే కానీ. ఎందుకు మళ్ళీ ఈ ధర్మపరమైన యజ్ఞాలు యాగాలు చేయాలంటే భార్య ఉండాలి, భార్య లేకపోతే చేసే అర్హత ఉండదు. ఇట్లాంటి భార్య ఉండటం కన్నా వదిలేయటం సుఖం. అందుకు నేను ఇంకో వివాహం చేసుకుంటాను అని చెప్పేశాను. నేను ఇంకో వివాహం చేసుకుంటాను, నీ అంటే భార్య నాకు అక్కర్లేదు అని. అనపత్యో అస్మి తేనాహం దుష్టేన కులదూషిణ ఉత్తిష్టానయా పాప్యస్త్వం తస్మై దద్ధాం తిలాంజలిం. కులమే మనకి దూషితమైపోయింది, అలాంటి దుష్టుణ్ణి నువ్వు తయారు చేసినందుకు పైగా నిన్ను నీ సంతానమైన నా గుణనిధిని కూడా నేను వదిలేస్తున్నాను. అందుకు ఏదైతే నీళ్లతో మనకి వాళ్ళు వదిలేసినట్టుగా చేసేస్తూ ఉంటాం, అలాగా ఆ నీటిని తీసుకుని దాంతో మళ్ళీ ఆ తిలలతో కూడా ఆయనకి అంటే పిండం పెట్టేసినట్టుగా వదిలించేసి ఇంకా నాకు లేరు అన్నట్టుగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో భార్య ఎందుకంటే ఇక్కడ భార్య లేదు ఇంకా పుత్రుడు లేదన్న ఇద్దరిని వదిలేశాడు. అపుత్రత్వం వరం నృణాం కుపుత్రాత్ కులపాంసనాత్ త్యజేదీకం కులస్యార్దే నీతిరేషం సనాతని. కలంకితం చేసేవాడు కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒక్కటే, ఇంకా దానికి లేకపోవటమే సుఖము. అట్లాంటి వాళ్ళని ఉపేక్షించుకోవడం దానివల్ల పుత్రహీనంగా ఉండటమే శ్రేయస్కరమైనది. ఎందుకంటే ఆ కులాన్ని కూడా వృద్ధి చెయ్యనివాడు మచ్చ తీసుకొచ్చేవాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అటువంటి వాడు లేకపోవటమే ఉత్తమము. అందుకే నేను పరిత్యాజించేస్తున్నాను మీ ఇద్దరిని కూడా. ఇది సనాతనమైన నియమము. ఏమని, పిల్లలు కానీ ఎవరైనా సరే నీ బంధువు అన్నది ఎవరు అవుతాడు, మచ్చ తీసుకురాకుండా ధర్మాన్ని పట్టుకున్నవాడు, ధర్మాన్ని పట్టుకోకుండా అధర్మాన్ని పట్టుకున్నవాడిని త్యాజించటమే సుఖము. దానివల్ల నీకు కూడా మళ్ళీ నష్టం కలిగేలాగే ఉంటుంది అటువంటి వాళ్ళు. అందుకే మనకి దుష్ట సహవాసం అని చెప్తారు, వాళ్ళ వల్ల నీకు నష్టం కలుగుతుంది. సత్సంగం, వాళ్ళ వల్ల వృద్ధిలోకి వస్తావు. అందుకని ఇది సనాతనమైన నియమము, అలా పరిత్యాజించటం. స్నాత్వా నిత్య విధిం కృత్వా తస్మిన్నేవాహ్ని కస్యచిత్ శ్రోత్రియస్య సుతాం ప్రాప్య పాణిం జగ్రాహ దీక్షితః. తదనంతరం ఆ యజ్ఞదత్తుడు స్నానం చేసేసి తన నిత్య క్రతువులు ఇవన్నీ చేసేసుకుని అలాగే మళ్ళీ ఒక బ్రాహ్మణ కన్యను మళ్ళీ ఆయన వివాహంతో ఆవిడ్ని తన జీవితంలో భాగస్వామిగా చేసుకున్నాడు. ఇక్కడ భార్యను తన కొడుకుని కూడా వదిలేశాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 17 చాప్టర్ సంపూర్ణం.